ఈనాడు మీలాంటి సీనియర్ నాయకుడిని బారాస పార్టీ అవమానిస్తూ ఉంది. ప్రజాప్రతినిధిగా అవకాశం లేకుండా కాళ్ళ మీద పడి దండాలు పెట్టే వ్యక్తులు, వాళ్ళ ఇంటి గడప దగ్గర కాపలా కాసే వ్యక్తులు లాంటి వాళ్ళని మరి ప్రాధాన్యత ఇస్తూ ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. వాళ్ళ మీద ఏం డెవలప్మెంట్ జరిగింది? నా స్థానంలో గతంలో మరి ఈనాడు పూతిగంటి రాములు గారు వచ్చారు, తర్వాత ఈయన నంది ఎల్లయ్య గారు ఉన్నారు. ఏదైనా ఒక్క ప్రాజెక్టు వచ్చిందా? అదే నేను శ్రీశైలం టు నంద్యాల హైవే తీసుకొచ్చా, గద్వాల్ టు రాయచూరు రైల్వే లైను, మళ్ళీ అక్కడి నుంచి లేదా వనపర్తిలో రైల్వే బుకింగ్ ఆఫీసు, ఈ లైన్ లేదా దీన్ని పొడిగించడానికి మాచర్ల దాకా సర్వే కూడా చేయించాను నేను. అదేవిధంగా రైల్వే పనులు ఈయన చేయించాము. మరి ఇది ఒక్కటైనా ఈనాడు ఉన్న వాళ్ళు 10 ఏళ్ల గ్యాప్లో. సో ఇది గమనించి పార్టీ వాళ్ళు మీరు రండి, మీకు తప్పకుండా నాగర్ కర్నూలులో ఎంపీ పదవికి మీకు అవకాశం ఇస్తున్నందుకు పార్టీలో రావడం జరిగింది. సరే, ఈ మధ్యకాలంలో ఏవో వింటున్నాం, చేస్తూ ఉన్నాం. పార్టీ అధిష్టానం నిర్ణయం, నేనైనా కానీ చెప్పినా కానీ అధిష్టాన నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రామిస్ ఉందో దాని గురించి గట్టి అడుగుతాం. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి గతంలోనే 4 సార్లు గెలిచి ఉన్నాను నేను. ఈసారి వాళ్ళ మాట ప్రకారమే కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు కానీ ఈసారి తప్పకుండా నేను పోటీలో ఉంటాను.